Guys, in this video we can take a look with the same starts with and mechanism చూద్దాం. So in the last two videos లో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే so we can take a look about the values అన్నమాట 0 1 values ఇచ్చాము. So now we can take a look about the values అన్నమాట. So on that ఇది మనకి 3 digit అన్నమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక వర్క్ ఇచ్చాను నేను, అది సాల్వ్ చేయండి. సో 3 క్యారెక్టర్స్తో ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి అన్న, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విచ్ స్టార్ట్స్ విత్ యాక్సెప్ట్స్ ఆల్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఓవర్ అండ్ ఆల్ఫాబెట్ ఏ కమా బి అండ్ స్టార్ట్స్ విత్ ద స్ట్రింగ్ బిఏఏ అని దాంతో స్టార్ట్ అవ్వాలి అంట. సో అల్టిమేట్లీ ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ద లాంగ్వేజ్. సో ఫస్ట్ మనం అల్టిమేట్గా బిఏఏ అనేది డైరెక్ట్గా రాసిస్తాము, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ బిఏఏ బి బికాజ్ ఎందుకంటే అదే క్యారెక్టర్ స్టార్ట్ అవ్వాలి మనకి. బిఏఏ అంటే చూడండి, బిఏఏ అనేది మనకి ఫస్ట్ ఇనిషియల్గా ఉంది. నెక్స్ట్ బిఏఏ ఏ క్యారెక్టర్ తీసుకున్నా, బిఏఏ బి క్యారెక్టర్ తీసుకున్నా, బిఏఏ అనేది వచ్చి ఏబి, బిఏఏ ఏఏ, సో ఇలా సోన్ ఇంక మనకి ఎన్నైనా క్రియేట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, దీంట్లో కనుక కరెక్ట్గా చూస్తే బిఏఏ అనేది ఫస్ట్ మనకి స్టార్ట్ అవ్వాలి. అన్నింటిలో కూడా బిఏఏని ఫస్ట్ స్టార్ట్ అయింది చూడండి. తర్వాత మిగతా అంతా కూడా ఏంటంటే మన కాంబినేషన్ ఆఫ్ ఏబి అనమాట. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత ఉందన్న ఇప్పుడు, ఎస్ ద ఫస్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత 3 అనమాట. సో అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు, సో ద ఎన్ వాల్యూ ఈజ్ 3 అనమాట. సో ఇప్పుడు మనకి సమ్ లైక్ ఇక్కడ చూడండి, సమ్ qn+1 అన్నప్పుడు అప్పుడు q కాలన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n 3+1, దెన్ అప్పుడు q వాల్యూ ఎంత అవుతుంది, సో నథింగ్ బట్ 4 అనమాట. సో ఇక్కడ మనకి q వాల్యూ ఎంత అంటే 4, అంటే నథింగ్ బట్ ఇక్కడ మనం ఎన్ని స్టేట్స్ని క్రియేట్ చేయాలి, 4. వెరీ గుడ్. సో హియర్ వీ నీడ్ టు క్రియేట్ 4 స్టేట్స్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి, ద ఫస్ట్ వన్ ఈజ్ A0, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A1, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A2, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A3 అనమాట. సో ఐఎమ్ క్రియేటింగ్ ద 4 స్టేట్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, లైక్ ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, సో హియర్ వాట్ యూ మీన్ బై A3, సో A3 ఈజ్ ద ఫైనల్ స్టేట్, రైట్. సో ఇక్కడ మనకి A3 అనేది ఏ స్టేట్ అవుతుందన్న, ఇప్పుడు మనకి A3 అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది. A0 అనేది మనకి ఏ స్టేట్ అవుతుంది, ఇనిషియల్ స్టేట్ అవుతుంది. సో A1 A2 అనేవి మధ్యలో మనకి బేసిక్ స్టేట్సే అవుతాయి అన్న. సో ఇప్పుడు మనకి A0 మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, సో నథింగ్ బట్ మనం దీని ఇనిషియల్ స్టేట్ కాబట్టి మనం A0 అనే ఒక యారో సింబల్ ఏదైతే ఉందో దాన్ని మనం వాడతాం అనమాట. సో ఇక్కడ జస్ట్ వీ కెన్ చెక్ విత్ ద ఫస్ట్ స్ట్రింగ్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రింగ్ హియర్, బిఏఏ. సో ఇక్కడ బిఏఏ అనమాట. సో దిస్ ఈస్ బి, సో దిస్ ఈస్ బిఏఏ. సో జస్ట్ వెయిట్ గైస్. సో దిస్ ఈస్ బి అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ఏ అండ్ ద నెక్స్ట్ వన్ దిస్ ఈస్ ఏ అనమాట. సో ఆబ్వియస్లీ దిస్ స్ట్రింగ్ విల్ బీ సాటిస్ఫైడ్. బిఏ అనే స్ట్రింగ్ అనేది మనకి సాటిస్ఫై అయిపోయింది. సో వాట్ వాజ్ ద నెక్స్ట్ స్ట్రింగ్, బిఏఏఏ. సో ఇక్కడ చూడండి, బిఏఏ ఇంకొక ఏ కావాలి కదా, అందుకోసం వీ నీడ్ టు యూస్ సెల్ఫ్ లూప్ అనమాట. మా అర్థమవుతుందా. సో బిఏఏఏ అనమాట. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, సో ఈ స్ట్రింగ్ కూడా సాటిస్ఫై అయింది, బిఏఏఏబి. బిఏఏ మళ్ళీ ఏం కావాలి, లాస్ట్లో ఇది స్ట్రింగ్ ఈజ్ ఎండ్ విత్ దేంతో ఎండ్ అయిందన్న, బీతో ఎండ్ అయింది కాబట్టి మళ్ళీ ఇదే సెల్ఫ్ లూప్ దగ్గర మనం ఏం పెట్టాలి అంటే, సో కామా బీ కూడా రాయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ ద బీ అనమాట. సో అంటే ఇప్పుడు సెల్ఫ్ లూప్ దగ్గర మనకి ఏ ఉంటుంది, బీ ఉంటుంది. సో అప్పుడు మనకి ఎలా వర్కౌట్ అవుతుంది చూడండి, ఇది బిఏఏబి అనమాట, బిఏఏ అగైన్ బి అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, BAAB అనమాట, BAAA మళ్ళీ ఏముంది ఇక్కడ, బి అనమాట. సో మళ్ళీ క్లాస్లో బి ఉంది కాబట్టి బి వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ B4As, BAAA. సో 4As, ఇక్కడ 3As అయినాయి కదా, ఇంకొకే మళ్ళీ ఇదే సెల్ఫ్ లూప్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ట్రాన్సాక్షన్ టేబుల్కి ఇద్దాం, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. సో టోటల్ హౌ మెనీ స్టేట్స్ వీ హ్యావ్, సో దిస్ ఈజ్ A0, A1, A2, A3 అనమాట. సో దీస్ ఆర్ ద స్టేట్స్. సో వాట్ వీ హ్యావ్ ఇన్పుట్స్, సో వన్ ఈజ్ 0 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 1 అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏం వర్కౌట్ అవుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ A0కి 0 ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ మనకి 0 1 కాదు కదా. సో మనం ఇక్కడ తీసుకున్న ఇన్పుట్స్ ఏంటి, ఏబి కాబట్టి, సో వీ కెన్ ప్రొసీడ్ విత్ ఏబి. సో A0కి ఏ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, సో అది ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి దాన్ని అలా హోల్లో ఉంచండి. A0 బీకి వెళ్తే, అది A0 బి ఇస్తే A1 దగ్గరికి వెళ్తుంది, అంతేనా. సో ఇట్ టెన్స్ టు A1 అన్న. సో నెక్స్ట్ A1 అనేది కి ఏ ఇస్తే ఎక్కడికి వెళ్తుంది,
A2కి వెళ్తుంది. అదే B ఇస్తే ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్ళట్లేదు. A2కి A ఇస్తే ఎక్కడికి వెళ్తుంది? A3కి వెళ్తుంది అనమాట. A3కి B ఇస్తే A2కి B ఇస్తే ఎక్కడికైనా వెళ్తుందా? అది వెళ్ళట్లేదు. నెక్స్ట్ A3కి A ఇస్తే ఎక్కడికి వెళ్తుంది అన్నది? సో A3కి A ఇస్తే A3కి వెళ్తుంది. సో B ఇస్తే A3కి వెళ్తుంది అనమాట. ఐ హోప్ యూ గొట్ ద పాయింట్, రైట్? సో మనకి ఇప్పుడు ఎంటీ ఏముంది? A0 అనేది A ఇచ్చాము, ఎక్కడికైనా ఇవ్వలేదు. A1 అనేది B ఇచ్చిందా? ఇవ్వలేదు. A2 అనేది B ఇచ్చిందా? ఇవ్వలేదు. సో నెక్స్ట్ వాట్ వీ నీడ్ టు క్రియేట్? వీ నీడ్ టు క్రియేట్ ఏ స్టేట్ కాల్డ్ డమ్మీ ఆర్ డెడ్ స్టేట్ అన్న. డెడ్ స్టేట్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. సో నౌ ఇట్స్ టైమ్ టు క్రియేట్ ద డెడ్ స్టేట్ అనమాట. సో డెడ్ స్టేట్ ఏంటి అంటే లైక్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, లైక్ ఇప్పుడు మనకి A0 అనేది ఏది ఇవ్వకూడదు? ఏది ఇవ్వలేదు? ఏ ఇవ్వలేదు కాబట్టి వీ కెన్ ప్రొసీడ్ విత్ A. అదేవిధంగా మనకి A1 అనేది ఏమి ఇవ్వలేదు, ఇక్కడ B ఇవ్వలేదు కాబట్టి సో అల్టిమేట్గా హియర్ అవర్ ఇన్పుట్ వాల్యూ ఈజ్ B అనమాట దీనికి. సో A2 అనేది ఏమి ఇవ్వలేదు? B ఇవ్వలేదు కాబట్టి సో A2కి కూడా మనకి ఏమొస్తుంది, ఇక్కడ B వస్తుంది అనమాట. సో నౌ వీ కెన్ చెక్ ద థింగ్. సో ఇప్పుడు A0 అనేది A దేనికి ఇస్తుంది? A పైకి ఇస్తుంది అనమాట. అదేవిధంగా మరి A2 దేనికి ఇస్తుంది? A2 అనేది Bకి ఇస్తే అది A పైకి ఇస్తుంది. సో బై ద సేమ్ వే A2 కూడా దేనికి ఇస్తుంది అంటే A పైకి ఇస్తుంది అనమాట. ఐ హోప్ యూ గొట్ ద పాయింట్, రైట్? సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చూపించాను. సో కాబట్టి నేను దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ చెక్ విత్ ద ప్రీవియస్ వీడియోస్. సో దిస్ ఈజ్ ద వే వీ నీడ్ టు క్రియేట్ ఏ డిఎఫ్ఏ అనమాట. సో విత్ ద స్ట్రింగ్ లైక్ 3 digitsకి ఎలా అయితే చెప్పాను కదా. సో బై ద వే మీకు ఆల్రెడీ నేను లాస్ట్ సెషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. వీ కెన్ ప్రొసీడ్ విత్ దట్. అది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూ కెన్ కాంటాక్ట్. మై కాంటాక్ట్ నెంబర్ అనేది మీ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.